జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా ఆయన మాజీ ఎంపీగా పనిచేశారు. వాళ్ళ నాన్నగారు సీఎంగా కూడా పనిచేశారు. ఈయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 5 ఏళ్ల పాటు సీఎంగా కూడా వ్యవహరించారు. ఏం చేశారయ్యా? ఏం నేర్చుకున్నారయ్యా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఎంపీగా ఇవన్నీ చేసి అంటే ఏమీ లేదు. సున్నా, గుడ్డు సున్నా. లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ రకంగా మనం దోచుకోవచ్చు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఎలా వెనకేయచ్చు అనేది గతంలో నేర్చుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి మనం ఎలా మాఫీ అవ్వాలి, కేసులు కోర్టుకు ఎలా వెళ్ళకుండా ఉండాలి, ముఖ్యంగా చాలా బాగా నేర్చుకుంది ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా సినిమాల్లోనే మనం చూస్తూ ఉంటాం. సెట్లు ఏ సెట్ అయినా సరే, అటు తాజ్మహల్ సెట్టు పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమలో వేశారు. అలాగే ఎవరు మన చార్మినార్ సెట్టు మన ఈయన గుణశేఖర్ గారి సినిమాలో కూడా వేశారు. ఇలా చాలా అద్భుతమైనటువంటి సెట్లు సినిమాల్లో మాత్రమే వాడేవాడు. కానీ రియల్ లైఫ్లో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి గారు ఆయన వ్యవహరించేటువంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా భారీ సెట్లు వేస్తారనేటువంటిది గత 5 ఏళ్లుగానే అర్థమైంది. అది టెంపుల్ ఆఖరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కనీసం పట్టు వస్త్రాలు సమర్పించండి అయ్యా సతీ సమేతంగా వెళ్ళంటే అది కూడా లేదు. సరే అయ్యా పోని పొలాల్లో పంట నష్టం జరిగింది, తుఫాన్లు వచ్చి ఇబ్బంది పడ్డారు అని చెప్పి అక్కడికి వెళ్తే నష్టం తీర్చాల్సింది పోయి నష్టం సృష్టించేటువంటి వ్యక్తులు అక్కడ కూడా సెట్లేసి స్టేజులు కట్టి రెడ్ కార్పెట్లు వేసి ఆ పొలాల మధ్యలో ఏంటిది స్టేజ్ వేసి దాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి గత చరిత్రలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలే. వీళ్ళు ఈ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తుంది. ఈయనంట పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలు చేసుకుంటున్నారు, ఎక్కడో అడవిలోకి వెళ్ళి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. అసలు వీళ్ళకి అర్థమవుతుందా, లేదంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి కొంచెం ఏమైనా మంచి పేరు వస్తుందనేటువంటి బాధ, లేదంటే గతంలో 5 ఏళ్ల పాటు మేము ఏమీ చేయలేదు ఇలా సెట్లు వేసుకుంటూ కూర్చున్నాం అనేటువంటి ఇది మళ్ళీ ఎవరైనా క్రియేట్ చేస్తారేమో అనుకుంటున్నారేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సెట్లు వేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో 77 సంవత్సరాల్లో వాళ్ళ తాతలు తండ్రులు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ చేయలేంది జస్ట్ 20 నెలల్లోనే అనేక గ్రామాలకు కొన్ని వందల వేల కిలోమీటర్ల మేర రోడ్లేసి అసలు వాళ్ళ జీవితంలో ఆ ఊరికి రోడ్డు కానీ కరెంటు కానీ వాటర్ సదుపాయం కానీ రాదు అనుకునేటువంటి అనేక మంది కుటుంబాల్లో వెలుగునిచ్చి వాళ్ళని కూడా భారతదేశంలోనే మేము కూడా ఉన్నాం అనేటువంటి ఒక గుర్తింపునిచ్చినటువంటి పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యపడింది, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలిగింది. గత ప్రభుత్వాలు సెటిల్ వేయటంలో నిమగ్నం అయిపోతే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో అవన్నీ ప్రజల కష్టాలను వాళ్ళ కోరికలను తీర్చేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళకి మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రాధాన్యతగా తీసుకుని ఆ కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క గత ప్రభుత్వాలు అమరావతిని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి అప్పటి వరకు పూర్తయినటువంటి కొంతమేర పనులను కూడా సర్వనాశనం చేసేసి పోలవరం ప్రాజెక్టుని కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ మనం పోలవరం ప్రాజెక్టు వస్తదే అనేటువంటి దాన్ని చేసుకుంటూ దాదాపు 60% గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చేస్తే దానిని కూడా సర్వనాశనం 5 ఏళ్ల పాటు చేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేలాగా చేసిన పనులన్నీ కూడా తుప్పు పట్టి రస్ట్ పట్టి మిగతా పనులు కూడా నాశనం అయిపోయేలాగా 5 ఏళ్ళు గాలి కొదిలేసి మాకు అర్థం కావట్లేదు సార్, పోలవరం ప్రాజెక్ట్ అంటే మాకేంటి తెలియట్లేదు సార్ అని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్లు 2 మారారు, ఒకళ్ళు కాదు. 1% అనేటువంటి మాటలు ఒక మినిస్టర్ మాట్లాడితే ఇంకొక మినిస్టర్ గారేమో ఆ డిజైన్ అంటే నాకే అర్థం కాలా అసలు అనేటువంటి ఆయన పెద్ద దేశానికి సంబంధించి సైంటిస్ట్ అనుకోవచ్చు. మరి ఆయన అర్థమైందా? వాళ్ళని ఇరిగేషన్ మినిస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారు. కాంట్రాక్టర్ల దగ్గర నీకెంత నాకెంత అనేటువంటి వాటాలకి మాత్రం అన్నీ తెలుస్తాయి, కానీ ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం చెప్పలేకపోయారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అది పూర్తవుతుంది, రోడ్లు వేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టే ముందు మీరేం చేశారో అనే దాని మీద ఒక్కసారి చర్చకి నార్మల్గా రండి. కావాలంటే మాకు ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, దేని మీద అయినా సరే
మీ ఇరిగేషన్ మినిస్టర్స్ లేదా పవన్ కళ్యాణ్ గారి శాఖ గురించే మాట్లాడదాం, మిగతా వాటి గురించి వదిలేద్దాం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి శాఖ గురించి, పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి మీ హయాంలో ఏ మినిస్టర్, నాకైతే పేరు కూడా గుర్తులేదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా నాకైతే అసలు వైఎస్ఆర్సీపీ హయాంలో పేరు కూడా తెలియదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ మినిస్టర్కి ఈయనకి పనితీరు ఎలా ఉంది, లేదా ఈ 100 సంవత్సరాల చరిత్రలో, లేదా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది, ఈ 77 సంవత్సరాల చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లు ఎన్ని, మీరు వేసినటువంటి రోడ్లు ఎన్ని, ఎన్ని రోజుల్లో వేశారు, ఎన్ని రోజుల్లో కార్యక్రమాలు చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని రోజుల్లో ఖర్చు పెట్టారు, ఇవన్నీ చర్చకొద్దామంటే రెడీ. సవాల్ ఇసురుతున్నా చూసుకుందాం. మనం ఒక నాయకుడు అంటే ఇంత బలంగా ప్రజల కష్టాలు తీరుస్తున్నటువంటి నాయకుడి మీద మీరు ఏడవటం అనేది మీ ఏడుపే ఆయనకి ఎదుగుదల అనుకోండి. కాకపోతే నిజంగా చెప్తున్నాను కదా, ఏడవండి, కొన్నాట్ల మీద అదే పనిగా మీరు రుద్దుకోండి. కాకపోతే మంచి చేసేటువంటిది ఆఖరికి అసలు అంటే గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు వాళ్ళ కష్టాలు తీరుస్తున్నామయ్యా అని చెప్పేటువంటి, అంటే మీకు రీసెంట్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోడ్ వేసి పెట్టండి, డిప్యూటీ సీఎం సార్ మాకు ఈ రోడ్ వేసి పెట్టండి, డిప్యూటీ సీఎం సార్ మాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మరి గతంలో ఎందుకు అవ్వలేదంటే, ఒరే బాబు వీళ్ళని అడిగితే దాని పేరు మీద కూడా ఒక 100 కోట్లు దోచేస్తారా నాయన, మనకు ఇంకో పని దొరికిందిరా నాయన అని చెప్పి అది పెట్టుకుని దాన్ని దోసేసే పని ఉంటుంది. వీళ్ళని అడగద్దు, అడిగినా వీళ్ళ చేయరు, చేసిన దాన్ని మళ్ళీ దాంట్లో కూడా డబ్బులు దబ్బేస్తారు, మనకొద్దు. అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఇన్ని సోషల్ మీడియాలో వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వస్తున్నాయి అంటే, చేసే నాయకుడిని ఎప్పుడు అడుగుతారు. నిజాయితీగా 77 సంవత్సరాల్లో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి నాయకుడిని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు కూడా చేయలేని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయనకి కంటికి కనిపిస్తే చాలు, ఆయనకి చెవుకి వినపడితే చాలు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో ఒక రకంగా బతిమాలో బామాలో ఇంకొక విధంగా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి మనం మన కష్టాన్ని తెలుపుదాం అనేటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని ఆయన ముందుకు తీసుకొచ్చి ఆయన ద్వారా పరిష్కరింపబడుతున్నాయంటే అది ఆయన గొప్పతనం. మరి మీ దగ్గరికి ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే, మీరు చేయలేరు, చేయనివ్వరు కూడా. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే, ఆయన దగ్గరికి వెళితే చాలు, శాశ్వతంగా మా సమస్యకి పిండం పెట్టేస్తాడు ఆయన. అలాంటి పరిధిరు, అలాంటి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఉన్నారని మాత్రం చాలా బలంగా చెప్పుకోవచ్చు.